ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తీరంలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు భారీగా మృత్యువాత పడుతున్నాయి. అంతర్వేది నుంచి కొత్తపాలెంలోని సాక్రిమెంటో లైట్ హౌస్ మొగ వరకు నెల రోజుల వ్యవధిలో 1000కి పైగా తాబేళ్లు చనిపోయాయి. వీటిలో అధికంగా ఆడ తాబేళ్లే ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. సంతానోత్పత్తి కోసం హిందూ మహాసముద్రం నుంచి ఏటా నవంబర్లో ఇక్కడకు వలస వచ్చే ఈ తాబేళ్లు చమురు వ్యర్థాలు, ప్లాస్టిక్ కాలుష్యం, భారీ వలల్లో చిక్కుకోవటం వల్ల విగత జీవులవుతున్నాయి. మత్స్యశాఖ, అటవీ శాఖ మధ్య సమన్వయం లేకపోవటం ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది. మత్స్యకారులకు కనీస అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. 350 ఏళ్లకు పైగా జీవించి అంతరించిపోతున్న జాతికి చెందిన ఈ తాబేళ్ల మరణాలకు పోస్టుమార్టం కూడా జరగకపోవటం శాఖల నిర్లక్ష్యానికి అర్థం పడుతోంది. రొయ్యల హ్యాచరీలు, చమురు సంస్థల వ్యర్థాలతో కలుషితమవుతున్న సముద్ర జలాలు జలచరాల పునరుత్పత్తికే ముప్పుగా మారుతున్నాయని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాబేళ్ల సంతానోత్పత్తి సీజన్లో చేపల వేటపై నిషేధం, కాలుష్య నియంత్రణ అవగాహన సదస్సులు తక్షణమే అమలు కావాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అధికారులు హామీలు ఇస్తున్నారు కానీ ఆ హామీలు చర్యలుగా మారే వరకు వేచి చూడాలి. మరి ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ మొదలైంది. మేము వేస్తున్న ఈ మొదట అడుగులో మీరు భాగం అవ్వండి.